హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది. అల్లు అర్జున్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి పుష్ప, దానికి సీక్వెల్ ఈ పుష్ప 2 ఈరోజు అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది. సో మూవీ అయితే బెనిఫిట్ షోలు ఒకరోజు ముందుగానే 9:30 షోకే వేసేశారు. సో ఈ బెనిఫిట్ షోలకు వచ్చినటువంటి అభిమానులు ఇక్కడ ఏ విధంగా హంగామా చూస్తున్నారు. సో ఈ షోకి అయితే వెళ్ళి చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే, అల్లు అర్జున్ గారి కెరియర్ని యాక్టింగ్ పరంగా ఇంకొక మెట్టు పైకి ఎక్కించే సినిమా అని చెప్పచ్చు. ఈ మూవీలో ఆయన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయనకి పుష్ప 1 చేసినప్పుడు నేషనల్ అవార్డు అయితే వచ్చింది. ఇప్పుడు పుష్ప 2 చేశాడు, దీనికి కూడా ఆయనకు మళ్ళీ నేషనల్ అవార్డు రావచ్చు. యాక్టింగ్ మాత్రం ఆ విధంగా ఉంటుంది. అల్లు అర్జున్ గారు తెర మీద అలాగే ర్యాంపేజ్, అల్లు అర్జున్ ర్యాంపేజ్ అని చెప్పచ్చు. పుష్పగాడి రూల్ అని చెప్పారు, కానీ ఇది అల్లు అర్జున్ రూల్ అని చెప్పచ్చు. తెర మీద మనకు ఎంతమంది ఉన్నా ఓన్లీ అల్లు అర్జున్ గారు మాత్రమే కనిపిస్తారు. ఆయన యాక్టింగు, డ్యాన్సు, ఆయన ఆహాభావాలు, ఆయన డైలాగ్ డెలివరీ అన్నీ ఒక్కటని కాదు, ప్రతి ఒక్కటి అల్లు అర్జున్ గారు చింపేశారని చెప్పచ్చు. అల్లు అర్జున్ గారి కెరియర్కి చాలా బాగా ఉపయోగపడే ఒక మంచి సినిమా ఇది. కమర్షియల్ పరంగా ఇది ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది పక్కన పెడితే, అల్లు అర్జున్ గారికి కెరియర్ పరంగా, యాక్టింగ్ పరంగా ఒక మెట్టు పైకి ఎక్కించే సినిమా అని చెప్పచ్చు. అల్లు అర్జున్ గారు ఈ మూవీలో యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేశారని చెప్పచ్చు. సో స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, పుష్ప 1 వచ్చేసి మనకు ఒక ఎర్రచందనం కూలి, ఒక పెద్ద ఎర్రచందనం స్మగ్లర్ డాన్గా ఏ విధంగా ఎదిగాడనేసి చూపించారు. ఇందులో వచ్చేసి ఆ ఎర్రచందనం స్మగ్లర్గా ఉండేటటువంటి ఆ డాను అతను ఏం చేయాలనుకుంటే అది, అంటే ఒక స్టేట్ సీఎంనే చేంజ్ చేసేయాలి అనుకుంటే చేసేయగలడు. ఈ విధంగా ఎలా చేయగలిగాడు, అతనికి ఉన్నటువంటి పవర్ ఏంటి అనేసి అయితే మనకు చూపించారనమాట. సో ఈ స్టోరీ మనకు చూపించడం కోసం సుకుమార్ గారు 3 గంటల 20 నిమిషాలు అయితే టైం తీసుకున్నారు. అంటే మూవీ రన్ టైము 3 hours 20 minutes అయితే ఉంటుంది. సో ఇందులో మనం ఫస్ట్ హాఫ్ కనుక చూసుకున్నట్లయితే, మూవీ అసలు ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా రన్ అవుతుందన్నమాట. అంటే మూవీలో మనకు ఎక్కడ ఫస్ట్ హాఫ్లో చిన్న ఒక వేస్ట్ బిట్ అనేది కూడా ఉండదు, ఆ విధంగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే మనకు సెకండ్ హాఫ్లో ఒక జాతర ఎపిసోడ్ అనేది ఉంటుంది. ఆ జాతర ఎపిసోడ్ వరకు కూడా మనకు మూవీ అనేది కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ నుంచి ఆ జాతర ఎపిసోడ్ వరకు ర్యాంపేజ్ మోడ్లో ఉంటుందన్నమాట. మూవీ అంతా కూడా ఆ విధంగా ఉంటుంది. ఆ జాతర ఎపిసోడ్ అనేది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మూవీ అనేది మనకు కొంచెం స్లో డౌన్ అయితే అవుతుందన్నమాట. అలాగే క్లైమాక్స్కి వచ్చేసరికి, క్లైమాక్స్ కూడా మనం అనుకున్న విధంగా అయితే ఉండదు. అది కూడా కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ అన్న విధంగా ఉంటుంది. అంటే మనం అంతసేపు చూసింది ఒక డాను, ఒక ఎర్రచందనం స్మగ్లర్లు ఇటువంటివి చూసి క్లైమాక్స్కి వచ్చేసి ఫ్యామిలీ సెంటిమెంటు అన్న విధంగా ఎండ్ చేశారనమాట. సో అది కూడా మనకు ఈ యొక్క సెకండ్ పార్ట్లో చాలా రకాల డౌట్స్ అయితే క్లారిఫై చేయలేదు సుకుమార్ గారు, అలాగే డౌట్లు వదిలేశారు. అవన్నీ మీరు తెలుసుకోవాలంటే మళ్ళీ మీరు థర్డ్ పార్ట్ చూడండి అన్న విధంగా అయితే పెట్టారనమాట. సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసాము, అందులో కొన్ని డౌట్లు ఉన్నాయి, అవి క్లారిటీ చేస్తున్నాము. సెకండ్ పార్ట్ చూస్తే సెకండ్ పార్ట్లో కూడా కొన్ని డౌట్లు పెట్టేసి థర్డ్ పార్ట్ చూడండి అన్న విధంగా అయితే పెట్టేశారనమాట. సో అలాగే మనకు ఫస్ట్ పార్ట్లో కనుక చూసుకున్నట్లయితే, పుష్పలో అల్లు అర్జున్ గారి క్యారెక్టరు, ఫహద్ ఫసీల్ గారి క్యారెక్టరు ఇద్దరివి ఈక్వల్గా ఉంటాయన్నమాట. అలాగే మన క్లైమాక్స్ కూడా వాళ్ళిద్దరి మధ్యనే నువ్వా నేనా అన్న విధంగా ఎండ్ అవుతుంది. సో సెకండ్ పార్ట్లో వాళ్ళ క్యారెక్టర్లు ఇంకా అంతకు మించి ఉంటాయేమో అనుకుంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆయన క్యారెక్టర్ ఓకే, కానీ ఫహద్ ఫసీల్ గారి క్యారెక్టరు జస్ట్ చూపించేటప్పుడు, ఆయన ఇంట్రడక్షన్ అప్పుడు చాలా పవర్ఫుల్గా చూపిస్తారు, కానీ ఎండింగ్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ ఎండింగ్ అనేది సరిగ్గా లేదని నాకు అనిపించింది. సో ఫహద్ ఫసీల్ గారి క్యారెక్టర్ అనేది ఇంకా బాగా కొంచెం ఇంపాక్ట్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. సో అల్లు అర్జున్ గారు అనుకునేది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, జస్ట్ ఈయన చూస్తూ ఉంటాడు అన్న విధంగా అయితే ఉంటుందన్నమాట ఆయన క్యారెక్టర్ అంతే. సో ఆయన ఎండింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. సో అది థర్డ్ పార్ట్లో మళ్ళీ ఆయన క్యారెక్టర్ ఎలా కంటిన్యూ చేస్తారో చూడాల్సి ఉంటుందన్నమాట. సో అలాగే ఇందులో హీరోయిన్గా చేసినటువంటి రష్మిక గారి క్యారెక్టరు, ఈ మూవీలో ఆమెకి కొంచెం మంచి క్యారెక్టరే ఉందని చెప్పచ్చు. కొంచెం మంచి లెంతీ డైలాగ్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా ఓకే, బాగానే చేసిందని చెప్పచ్చు. కానీ ఇంకా బాగా చేసిండొచ్చు. ఆ జాతర ఎపిసోడ్లో ఆయన చెప్పే డైలాగ్స్ అవి ఇంకొంచెం బాగా చేసిండొచ్చు అనేసి అనిపించింది. కానీ అల్లు అర్జున్ గారు మాత్రం ఆ జాతర ఎపిసోడ్లో నెక్స్ట్ లెవెల్లో చేశారని చెప్పచ్చు. అల్లు అర్జున్ గారి కెరియర్లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ మూవీలో ఇచ్చారని చెప్పచ్చు. ఆయన ఇంతకుముందు కూడా చాలా మూవీస్ చేశారు, కానీ ఈ మూవీలో ఆయన చేసిన యాక్టింగ్ మాత్రం ఆయన కెరియర్ పరంగా నెక్స్ట్ మెట్టెక్కిచ్చే మూవీ అని చెప్పచ్చు. అలాగే మిగిలిన క్యారెక్టర్లు అనసూయ గారు, అలాగే సునీల్ గారు, అలాగే రావు రమేష్ గారు, వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళందరూ సూపర్గా చేశారు. సో మ్యూజిక్ వచ్చేసి డిఎస్పి గారు ఇచ్చారు. ఆల్రెడీ సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి, థియేటర్లో చూడడానికి కూడా సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇంకొంచెం ఇంపాక్ట్గా ఇచ్చుంటే బాగుండేది అయితే అనిపించింది. కెమెరా వర్క్ కూడా బాగుంటుంది, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కోసం థియేటర్కి వెళ్ళి చూడాల్సిన ఒక మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చా అంటే
అక్కడక్కడ కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలా వద్దా అని అయితే డిసైడ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.